స్తుతించుట మంచిది అని దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. చాలా మంది జీవితాల్లో సంవత్సరం అంతా దేవుడు కాపాడినా సరే ఒక్క కూడికి పెట్టుకోవడానికి వాళ్ళకి ప్రాణం పోయినంత పని అయిపోతుంది. ఎలాగైపోతారంటే ఒక టన్ను బరువు వాళ్ళు మీదేసుకున్నట్టు అయోమయం అయిపోయి చాలా మంది అండి ఎందుకో తెలియదు కానీ దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడరు. కానీ అసలైన విజయం ఎక్కడుందంటే ప్రియమైన సంఘం స్తుతించటంలోనే ఉంది. దావీదు రోజుకి 7 మార్లు స్తుతించడం, 3 సార్లు ప్రార్థన చేయడం చేశాడు. అందుకనే స్తుతి మన ఆయుధంగా మార్చుకుంటే విజయం నీ ఎమ్మడ పరిగెడుతుంది. ఆమె స్తుతి ఎప్పుడైతే ఒక ఆయుధంగా మనం కలిగి ఉంటామో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేసేవాడై ఉన్నాడని మనం కూడా ఈ రోజున వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ప్రియమైన సంగమా, స్తుతించడం ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో దేవుడు చేస్తూ వచ్చాడు. యెహోషాపాతు ఏమండి 11,60,000 మంది యుద్ధానికి వచ్చినప్పుడు కత్తి పట్ల కర్ర పట్ల ఏం చేశాడు యెహోషాపాతు చెప్పండి? దేవుని సన్నిధిలో వారు ముందుగా స్తుతించుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైతే స్తుతి అక్కడ వినపడిందో దేవుని మహా గొప్ప కార్యాలు ఆ సైన్యంలో జరిగిన గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రియమైన సంగమా,